ఇవాళ సాయంత్రం కుకట్పల్లిలోని నల్ల చెరువును ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా మొదటి దశలో అభివృద్ధి చేసిన 6 చెరువుల్లో కుకట్పల్లి చెరువు కూడా ఒకటి. ఇప్పటికే బతుకమ్మ కుంట, ఓల్డ్ సిటీ, బుమ్రాక్, దౌల చెరువులను కూడా ప్రారంభించింది ప్రభుత్వం. కుకట్పల్లి నల్ల చెరువు కొన్నేళ్లుగా ఆక్రమణలకు గురైంది. మొత్తం మురుగునీటితో నిండిపోయింది. దీంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది హైడ్రా. ఈ చెరువు మొత్తం 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కానీ కబ్జాలతో 16 ఎకరాలకే పరిమితమైంది. 2024 సెప్టెంబర్లో ఆక్రమణలను గుర్తించింది హైడ్రా. FTL పరిధిలో నిర్మించిన 16 వ్యాపార షెడ్లను తొలగించింది. చెరువులో నిర్మాణ వ్యర్థాలు, దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడిక తొలగించారు హైడ్రా సిబ్బంది. ఇప్పుడు నల్ల చెరువులో బోటింగ్ సదుపాయం కూడా కల్పించనుంది ప్రభుత్వం. అభివృద్ధి తర్వాత ఆహ్లాదకరంగా మారింది చెరువు. 5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వాకింగ్, విశ్రాంతి కోసం వస్తున్నారు సందర్శకులు. ఇక పిల్లల కోసం ఆడుకునేందుకు కిడ్స్ ప్లే ఏరియా కూడా ఏర్పాటు చేశారు. ఓపెన్ జిమ్ తో పాటు 1.5 కిలోమీటర్ మేర వాక్వేను ఏర్పాటు చేశారు అధికారులు. ఏడు ఇన్లెట్లతో చెరువులోకి వరద నీరు చేరేలాగా ఏర్పాట్లు చేశారు. చెరువు నిండితే నీరు బయటకు వెళ్లేందుకు పాత అవుట్లెట్లను కూడా అభివృద్ధి చేశారు. ఇక మురుగునీరు చెరువులో కలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు హైడ్రా సిబ్బంది. జీవ వైవిధ్యం కోసం చెరువులో ఐలాండ్స్ నిర్మాణం కూడా చేపట్టారు.